మంచి హ్యాండ్ మేడ్ పెయింటింగ్స్ రుద్రదేవర కలంకారీ హోమ్ మేడ్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వాల్ హ్యాంగింగ్ వచ్చేసి మంచి నాట్యం చేస్తున్నట్టు ఉందండి. వాల్ హ్యాంగింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మంచి మిడిల్లో చూసుకున్నట్టయితే మామిడి పింద డిజైన్ ఇచ్చారండి. దాని లోపల అమ్మవారు నాట్యం చేస్తున్న దృశ్యాన్ని మంచిగా హ్యాండ్ మేడ్ పెయింటింగ్ చేశారండి. మంచి మల్టీ కలర్ యూజ్ చేశారు. ఎంత నీట్గా ఎంత క్లియర్గా ఉందండి డిజైన్ చూసినట్టయితే. చుట్టుముట్టు మొత్తము మంచి ఫ్లవర్ డిజైన్ ట్రెడిషనల్గా ఉంది. ఇది కలంకారీ హ్యాండ్ మేడ్ పెయింటింగ్ అండి. మంచి వాల్ హ్యాంగింగ్ కూడా, ఫ్రేమ్ కూడా చాలా అందంగా ఉంది. మంచి పువ్వులు వచ్చాయి, మంచి ఫ్లవర్స్, ఇలా లైన్ డిజైన్, మంచి క్రీమిష్ కలర్ పైన మల్టీ కలర్ యూజ్ చేశారు. ఇది మంచిగా లివింగ్ రూమ్లో అయినా పూజా రూమ్లో అయినా మంచిగా పెట్టుకోవచ్చు అండి. వాల్ హ్యాంగింగ్ డెకరేటివ్ ఐటమ్ లాగా చాలా నీట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ వాల్ హ్యాంగింగ్ వచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇది మంచి కృష్ణుడు యశోద కలిపి వాల్ హ్యాంగింగ్ వాల్ పెయింటింగ్ ఉందండి. ఇది మంచిగా బ్యూటిఫుల్గా ఎంత బాగుంది కదా, ఎంత నీట్గా డిజైన్ చేశారు. మంచిగా కృష్ణుడు మంచిగా ఇట్లా ముద్దులు ఒలుకుతున్నట్టు, అలాగే ఇక్కడ కుండ పట్టుకొని వెన్న తీసుకొని వస్తున్నట్టు ఇలా మంచిగా నీట్గా డిజైన్ చేశారండి. మంచిగా చుట్టుముట్టు కూడా మంచి ఫ్లవర్ డిజైన్ ట్రెడిషనల్గా ఉంది. ఇది కూడా హ్యాండ్ మేడ్ వాల్ హ్యాంగింగ్ పెయింటింగ్ అండి. ఇది కూడా మంచి లివింగ్ రూమ్లో మంచి మిడిల్లో పెట్టుకుంటే చాలా బాగా సెట్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. హాల్కే మంచి లుక్ వస్తుంది ఈ పెయింటింగ్ పెట్టుకుంటే. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ వాల్ హ్యాంగింగ్ వచ్చేసి మంచి దుర్గామాత వాల్ హ్యాంగింగ్ ఉందండి. ఇది కూడా హ్యాండ్ మేడ్ పెయింటింగ్ అండి. మంచిగా సింహం పైన ఇలా దుర్గామాత కూర్చున్నట్టు ఎంత చక్కగా నీట్గా డిజైన్ చేశారో చూడండి. మంచి పెయింటింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. మంచిగా ఇలా త్రిశూలం పట్టుకున్నట్టు దుర్గమ్మ మంచి కూర్చున్నట్టు, అభయ హస్తము ఇలా చాలా నీట్గా ఇచ్చారు. సింహం కూడా నీట్గా డిజైన్ చేశారు. చుట్టుముట్టు మొత్తం ఇలా డిజైన్ వచ్చేసి మంచి ట్రెడిషనల్గా ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు. 4 సైడ్స్ 4 కార్నర్స్లో అలాగే వచ్చిందండి. మంచి కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా చక్కగా యూజ్ చేశారు. హ్యాండ్ మేడ్ పెయింటింగ్ మంచి మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మంచి మల్టీ కలర్తో అమ్మవారిని అయితే దించారు. సింహం కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయండి. కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది కూడా ఆఫీస్లో అయినా ఇంట్లో అయినా లివింగ్ రూమ్లో అయినా చాలా బాగా సెట్ అవుతుంది. చాలా చక్కగా కూడా కనిపిస్తుంది. వాల్కే చాలా లుక్ అయితే బ్యూటిఫుల్గా వస్తుంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇది నెక్స్ట్ ఐటమ్ వాల్ హ్యాంగింగ్ పెయింటింగ్ వచ్చేసి మంచి వెంకటేశ్వర స్వామి పెయింటింగ్ అండి. ఇది ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ మొత్తం మంచి మెరూన్ కలర్ ఇచ్చారు. దానిపైన వెంకటేశ్వర స్వామి, ఆండాలమ్మ, లక్ష్మీదేవి ఇలా చాలా నీట్గా డిజైన్ చేశారు కదండి. మంచి తోరణాల్లాగా పైన మంచిగా ఇచ్చారు. ఇలా తోరణాల్లాగా చుట్టుముట్టు అయితే మంచి ఫ్లవర్స్ డిజైన్స్ ఇచ్చారు. చూసారా ఎంత న్యాచురల్గా చేశారు. మంచి కళ్ళు, కిరీటము, ఇలా నగలు ఇలా ఎంత చక్కగా అలంకరించారు. స్వామిని అయినా అమ్మవారిని అయినా ఎంత చక్కగా బ్యూటిఫుల్గా అలంకరించారు. ఇది కూడా మంచి పూజా రూమ్లో డెకరేటివ్ ఐటమ్గా పెట్టుకోవచ్చు. అలాగే లివింగ్ రూమ్లో కూడా మంచి డెకరేటివ్ ఐటమ్గా కూడా పెట్టుకోవచ్చు. ఫ్రంట్ వాల్ హ్యాంగింగ్ లాగా పెట్టుకుంటే ఆఫీస్ రూమ్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ వాల్ హ్యాంగింగ్ వచ్చేసి సరస్వతి దేవి వాల్ హ్యాంగింగ్ అండి. ఇది మంచి హ్యాండ్ మేడ్ పెయింటింగ్. ఇది కూడా ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ మొత్తం మంచి లైట్ క్రీమిష్ ఎల్లో కలర్ అయితే ఇచ్చారు. పైన మొత్తం అమ్మవారిని అయితే మల్టీ కలర్తో అయితే పెయింట్ చేశారండి. చాలా నీట్గా వచ్చింది. మంచి పైన తోరణాల్లాగా వచ్చింది. మొత్తం కిరీటం పింక్ కలర్, అలాగే నగలు, వీణ చూసారా ఎంత నీట్గా డిజైన్ చేశారో, ఎంత నీట్గా పెయింట్ చేశారో. మొత్తం కలంకారీ వర్క్ అండి. కలంకారీ హ్యాండ్ మేడ్ పెయింటింగ్ ఇది మొత్తం. చుట్టుముట్టు మొత్తం మంచి ఫ్లవర్స్తో అయితే ఇలా అలంకరించారు. మంచి పెయింటింగ్ అయితే చేశారు. చాలా నీట్గా ఉంది. ఇది కూడా మంచిగా ఇలా సరస్వతి దేవి కాబట్టి కాలేజెస్లో అయినా స్కూల్స్లో అయినా మంచిగా ఇలా ఆఫీస్ రూమ్స్లో పెట్టుకుంటే చాలా బాగా లుక్ వస్తుందండి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ వాల్ హ్యాంగింగ్ వచ్చేసి మంచిగా ఇద్దరు మహిళలు కోలాటం ఆడుతున్నట్టయితే ఉందండి. ఇది పెయింటింగ్ చూసారా, నాట్య మండలి లాగా తోరణాలు అయితే ఇలా ఫ్రేమ్ ఇచ్చారండి. బ్యాక్గ్రౌండ్ మొత్తం క్రీమిష్ కలర్ పైన మల్టీ కలర్తో అయితే ఇలా డిజైన్ చేశారు, పెయింటింగ్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంత నీట్గా ఉంది చూడండి. ఇలా మంచిగా ఇద్దరు మహిళలు కోలాటాలు ఆడుతున్నట్టు నీట్గా డిజైన్ చేశారు. ఇది కూడా లివింగ్ రూమ్లో అయినా ఇలా డ్రాయింగ్స్ రూమ్స్లో అయినా కిడ్స్ రూమ్లో అయినా చాలా బాగా పెట్టుకోవచ్చు. వాల్కే అందం వస్తుందండి ఈ పెయింటింగ్. ఇలాంటి పెయింటింగ్ పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం.
నెక్స్ట్ వాల్ పెయింటింగ్ వచ్చేసి మంచి శివ పార్వతుల వాల్ పెయింటింగ్ అండి. ఇది కూడా కలంకారీ హ్యాండ్ మేడ్ పెయింటింగ్ అండి. ఇది కూడా చూసినట్టయితే మంచి బ్యాక్గ్రౌండ్ ఎల్లో ఇచ్చారండి. దానిపైన మొత్తం మల్టీ కలర్తో అయితే శివ పార్వతులను అయితే పెయింటింగ్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మంచి శివుడు, త్రిశూలము, అలాగే అమ్మవారు చాలా నీట్గా పెయింటింగ్ అయితే చేశారు. కింద వచ్చేసి లింగం కూడా ఉందండి. న్యాచురల్గా కనిపిస్తుంది కదా పెయింటింగ్ అయితే, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఏనుగు బొమ్మ కూడా ఇచ్చారండి. మంచిగా ఏనుగు ఉంది, లింగం ఉంది, అలాగే పాము, నాగం పాము కూడా ఇచ్చారు కింద. పెయింటింగ్ వచ్చేసి చాలా నీట్గా ఉంది. ఇది కూడా దేవుని రూమ్లో అయినా లేకపోతే లివింగ్ రూమ్లో పెట్టుకున్నా కానీ వాల్కే చాలా అందం వస్తుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, న్యాచురల్గా ఉంది చూస్తుంటే. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ వాల్ పెయింటింగ్ వచ్చేసి మంచి గణపతి వాల్ పెయింటింగ్ ఉందండి మన దగ్గర. ఏ పూజ చేసినా, ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్నా గణపతి పూజ కంపల్సరీ కదండి. అలాగే మంచి వినాయకుడి వాల్ పెయింటింగ్ అయితే మన దగ్గర ఉంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మంచి మెరూన్ కలర్తో బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. దానిపైన మంచి మల్టీ కలర్తో అయితే వినాయకుడిని పెయింట్ చేశారండి. చాలా నీట్గా, చాలా క్యూట్గా ఉందండి పెయింటింగ్ అయితే. మంచి ఎలక కూడా ఇలా నిల్చున్నట్టు క్యూట్గా ఇచ్చారు. ఎలక ఎప్పుడు కూర్చొని ఉంటుంది కదా కింద, ఇక్కడ మాత్రం ఇలా నిల్చొని ఉన్నట్టు మంచిగా డిజైన్ చేశారు, పెయింట్ చేశారండి. మంచిగా నాట్యం ఆడుతున్నట్టుందండి వినాయకుడు. వెరైటీగా మంచి కళ్ళు, తొండము, ఇలా కిరీటము ఎంత చక్కగా ఇచ్చారు చూడండి. మంచి చుట్టుముట్టు కూడా 4 sides మంచి ఫ్లవర్స్తో అయితే డిజైన్ చేశారు. చాలా బాగుంది. ఇది కూడా లివింగ్ రూమ్లో అయినా ఆఫీస్ రూమ్స్లో పెట్టుకున్నా కానీ చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుందండి ఈ ఫ్రేమ్తో. నెక్స్ట్ ఐటెం చూద్దాం. నెక్స్ట్ వాల్ హ్యాంగింగ్ వాల్ పెయింటింగ్ వచ్చేసి మంచి సీతారాముల పెయింటింగ్ అండి. ఇది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మొత్తం మెరూన్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం సీతారాములు మల్టీ కలర్తో అయితే ఇచ్చారండి. చాలా చక్కగా ఉంది. డిజైన్ అయితే న్యాచురల్గా దిద్దారండి. మంచిగా కలర్స్ కూడా న్యాచురల్గా వాడారు. న్యాచురల్గా ఉంది. పెయింటింగ్ కూడా రియల్గా చూస్తున్నట్టే ఉందండి పెయింటింగ్ అయితే. ఇది మంచి కింద హనుమాన్ కూడా ఇచ్చారు. హనుమాన్ బొమ్మ, అలాగే లక్ష్మణుడు, రాముడు, సీత ఎంత చక్కగా డిజైన్ చేశారు చూడండి. చీర అయినా, అభయహస్తమైన, నగలైనా, ఇలా కిరీటమైన ఇంత చక్కగా డిజైన్ చేశారు. చుట్టుముట్టు కూడా మంచిగా ట్రెడిషనల్గా కలంకారీ వర్క్ అయితే చేశారు. ఇది మొత్తం మంచి పువ్వులు, ఫ్లవర్స్తో అయితే మొత్తం డిజైన్ చేశారు 4 sides. చాలా చక్కగా ఉంది. బాణము, విల్లు, అలా అన్ని మంచిగా చాలా చక్కగా నీట్గా డిజైన్ చేశారు. హ్యాండ్ మేడ్ పెయింటింగ్ అయితే చాలా సూపర్ ఉంది. ఇది కూడా మంచి ఆఫీస్ రూమ్స్లో అయినా, మంచి లివింగ్ రూమ్లో అయినా పెట్టుకుంటే వాల్కే అందం వస్తుందండి. బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారు కదండి మంచి హోమ్ డెకరేటివ్ ఐటమ్స్, రుద్రదేవర కలంకారీ హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అండి. ఇది మంచి హ్యాండ్ మేడ్తో చేసిన పెయింటింగ్స్ అండి ఇవి. అలాగే వీళ్ళు న్యాచురల్ కలర్స్ కూడా వాడారండి. మంచి లీవ్స్తో తీసిన కలర్స్తో వాడి క్లాత్ పైన పెయింటింగ్ చేసిన వాల్ హ్యాంగింగ్స్, మంచి క్లాత్ పైన న్యాచురల్ కలర్స్తో యూజ్ చేసి పెయింట్ చేసి దానికి ఫ్రేమ్ ఇలా వేశారండి. చాలా బాగుందండి. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం.